అదో అందమైన జలపాతం. ఆ జలపాతం ఎలా ఉంటుందంటే, కొండ మీద ఒక అమ్మాయి పడుకుని తన పొడవాటి వెంట్రుకలని కిందికి అలా వదిలేస్తే ఆ జుట్టంతా పాయలు పాయలుగా విడిపోయి చూడ్డానికి ఎలా ఉంటుందో, అచ్చం ఆ జలపాతం కూడా అలాగే ఉంటుంది. కథ గురించి తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రాయడం మర్చిపోకండి. ఆ అందమైన జలపాతం వెనుక ఒక విచిత్రమైన కథ కూడా ఉంది. తెలుసుకుందామా మరి? అనగా 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 ఓ చిన్న పల్లెటూరు. అది దోగో పర్వత ప్రాంతాల దగ్గరున్న పచ్చిక బయళ్ళలో ఉన్నది ఒక చిన్న ఊరు. అక్కడ సాగునీరుకు తాగునీరుకు కూడా వర్షాలే ఆధారం అన్నమాట. అప్పుడు ఏమవుతుంది? వర్షాలు పడకపోతే పంటలు సరిగ్గా పండవు, తాగడానికి నీళ్లు కూడా ఉండవు కదా. అయితే ఆ ఊరికి దూరంగా ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఒక వాగు పారుతూ ఉండేది. అక్కడి నుంచే వాళ్ళు నీళ్లు తెచ్చుకుంటూ ఉండేవాళ్ళు అన్నమాట. అయితే ఆ ఊళ్ళో ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి కదల్లేని స్థితిలో ఉన్న ఓ తల్లి ఉండేవాళ్ళు. ఆ తల్లి ఆలనా పాలన అంతా ఈ అమ్మాయి చూసుకుంటూ ఉండేది. దాంతోపాటుగా వాళ్ళు పందులను కాసుకుంటూ బతుకుతూ ఉండేదన్నమాట. వాళ్ళకు కొన్ని పందులు కూడా ఉండేవి. ఆ అమ్మాయికి కాళ్ళను తాకటంత పెద్ద పొడవాటి జుట్టు ఉండేది. చక్కటి జడ అనమాట, నల్లటి జుట్టు. ఆ ఊర్లో అందరిలాగానే ఆ అమ్మాయి కూడా కుండ తీసుకొని ఆ వాగు దాకా వెళ్ళేది, నీళ్లు తెచ్చుకుంటూ ఉండేది. పందుల కోసం ఆహారం తేవడానికి, దుంపలు అవి తీసుకురావడానికి మళ్ళీ ఊరి బయటకు వెళ్ళేది, అవన్నీ తీసుకొని వచ్చేది. రోజులాగానే ఒకరోజు పందుల కోసం దుంపలు తేవడానికి కొండ దగ్గరికి వెళ్ళిందనమాట ఆమె. వెళ్తే ఆ కొండ దగ్గర ఒక చోట చాలా పెద్ద దుంపలు చాలా ఉన్నట్టుగా కనపడింది ఆ అమ్మాయికి. పచ్చటి ఆకులతోని, ఆహా చాలా దుంపలు కనపడుతున్నాయి రోయ్ అని అనుకొని ఆహా ఈరోజు నా పందులకు మంచి ఆహారం దొరికిందే అనుకొని ఆ దుంపల దగ్గరికి వెళ్ళింది. అక్కడున్న ఒక మొక్కను బట్టి బలంగా లాగింది. లాగితే చేతిలోకి దుంప అయితే వచ్చింది. ఆ దుంప చాలా పెద్దగా ఉంది. దాన్ని చూసి భలే సంతోషపడ్డదామె. కానీ అది చూడగానే, అది పీకగానే దాని కింద పెద్ద కంత రంధ్రం లాంటిది ఏర్పడ్డదనమాట. ఆ రంధ్రంలోంచి చిన్నగా నీళ్ళు వస్తున్నాయి. ఇంతలోనే పెద్దగా మళ్ళీ గాలికి ఎగిరి ఆ దుంప అందులో పడిపోయింది. అక్కడే పందుల కోసం దుంపలన్నీ సేకరిస్తూ ఉంది, ఆహారం సేకరిస్తుంది. ఆ అమ్మాయికి చాలా దాహం వేసింది. అందుకని ఏం చేసింది, మళ్ళీ ఇందాక దుంప దగ్గరకు వచ్చి దాన్ని లాగి ఆ గుంత దగ్గర మూతి పెట్టి నీళ్ళన్నీ కడుపు నిండా తాగేసింది అనమాట. ఇంతల్నే ఒక పెద్ద గాలి లాంటిది వచ్చింది. బలంగా గాలి విసిరి ఆ అమ్మాయిని ఆ గుహ లోపలికి తోసేసింది. దాంతోపాటు ఆ గుహ అంతా మూసుకుపోయింది కూడా, కన్నం మూసుకుపోయింది. లోపలేముందనుకున్నారు? ఒక పెద్ద దయ్యం. దాని ఒళ్ళు, మొహము అంతా పసుపు రంగు జుట్టుతోని మూసుకుపోయిందన్నమాట. దాన్ని చూడగానే ఆ అమ్మాయికి చాలా భయమేసింది. ఆ దయ్యం అమ్మాయిని ఇట్లా బెదిరించింది. నా గుహ రహస్యం నీకు తెలిసిపోయిందన్నమాట. ఇక్కడి ప్రవాహ రహస్యం ఎవ్వరికి తెలిసినా నా నీళ్ళని ఎత్తుకుపోతారు. నువ్వు నోరు జారి ఎక్కడైనా చెప్పావో నీ అంతు చూస్తా అని అన్నది. ఇంతల్నే మళ్ళీ పెద్ద గాలి వచ్చింది. గాలి వచ్చి ఆ అమ్మాయి ఆ గుహలోంచి బయటకు విసిరేయబడ్డది. పాపం భయపడిపోయింది అమ్మాయి. గాబరా గాబరా భయం భయంగా తన ఊరు చేరుకుంది. పాపం ఆ సంవత్సరం వాళ్ళకి వర్షాలు పడలేదు. ఇంకా నీళ్లు లేక పొలాలు ఎండిపోతున్నాయి. పాపం నీళ్లు, పశువులకు కూడా నీళ్లు తాగడానికి లేవు. ఎంతో దూరం నడిచి నడిచి నీళ్లు మోసుకొని తెచ్చుకోవాల్సి వస్తుంది. నీళ్ళకు చాలా కష్టంగా ఉంది. దగ్గరలోనే మంచి నీళ్ళ సదుపాయం ఉంది. కానీ చెప్తే ఆ దయ్యం ఏం చేస్తుందో ఏమో. పాపం ఆ అమ్మాయి ఊళ్ళో వాళ్ళకి చెప్పలేక, ఊళ్ళో వాళ్ళ పరిస్థితిని చూసి బాధపడుతూ బాధపడుతూ అలా 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 రోజు రోజుకి చిక్కిపోసాగిందనమాట. అట్లా పాపం ఆ పిల్ల పరిస్థితి చాలా దుర్భరమైపోయింది. నీళ్లు లేక పశువులు చచ్చిపోతున్నాయి, పొలాలు ఎండిపోతున్నాయి, జనాలు బాధపడుతున్నారు. దగ్గరలోనే నీరు ఉన్నా చెప్పడానికి వీల్లేదు. వాళ్ళందరి పరిస్థితి చూస్తుంటే పాపం ఆమెకి చాలా బాధేస్తుంది. నోట్ల మాట రావడం లేదు, పిచ్చిదానిలాగా అయిపోతుంది. రోజుకి 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 ఆ అమ్మాయిలో ఉన్న కాంతి తగ్గిపోతుంది. నల్లటి పెద్ద పొడవాటి జుట్టు కాస్త తెల్లగా పాలిపోతుంది. వాళ్ళ అమ్మ అడుగుతూనే ఉంది, ఏంది బిడ్డ, ఎందుకోసం నువ్వు బాధపడుతున్నావు, ఇట్లా ఎందుకు అయిపోతున్నావు, చెప్పు, ఏంది నీ సమస్య ఏందో చెప్పు అని పాపం ఎంత ఊరడిస్తున్నా కూడా ఆ అమ్మాయి పాపం ఏం చెప్పలేకపోతుంది.
రోజు రోజుకి నీరసించి బక్కగా అయిపోతుంది. చాలా బాధేస్తుంది ఇంకా. ఊరి వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎంత చలాకీగా ఎంత బాగా ఉండే అమ్మాయి, చకచకా పనులు చేసుకునేది, ఎందుకు ఇలా అయిపోతుంది ఈ అమ్మాయి అని వాళ్ళు కూడా అనుకుంటున్నారు. వాళ్ళకు కూడా ఈ అమ్మాయి ఏమీ చెప్పడం లేదు. ఒకరోజు అలాగే బాధపడుతూ తన ఇంటి ముందు గేటు ముందు నిలబడి అట్లా చూస్తూ ఉంది ఆ అమ్మాయి. చూస్తూ ఉంటే అప్పుడే పాపం ఒక ముసలి రైతు నీళ్ళని ఎత్తుకొని వస్తున్నాడు. దూరం నుంచి నీళ్లు మోస్తూ మోస్తూ తీసుకొని వస్తున్నాడు. ఇంతలో పాపం కాలికి ఏదో తగిలి టపామని కింద పడిపోయాడు. నీళ్ళన్నీ ఒలికిపోయినాయి. పాపం కాలికి దెబ్బ కూడా తగిలింది. రక్తం కూడా కారుతుంది. ఈ అమ్మాయి పాపం పరిగెత్తుకుంటూ తాత దగ్గరికి వెళ్ళి ఆ రక్తం తుడిచి కట్టుకట్టింది. చాలా బాధేసింది. అంత పెద్ద అయినా ముసలాయన అంత దూరం నుంచి నీళ్లు తెచ్చుకుంటుంటే నీళ్ళ విషయం తెలిసి కూడా చెప్పలేదా? ఛీ, ఏం మనిషివి నువ్వు? నీ ప్రాణం కోసం ఇంతమందిని బాధ పెడతావా అని తన అంతరాత్మ తననే ప్రశ్నించినట్టుగా అనిపించింది పాపం. అంతే, ఇంకా అమ్మాయి ఊరుకోలేదు. రోజు రోజు ఈ బాధపడడం తన వల్ల కాదనుకుంది. అందుకే అందరికీ వినబడేలాగా అక్కడ ఒక దుంప ఉన్న సంగతి, ఆ దుంప ముక్కను పీకి ముక్కలు ముక్కలుగా నరికి పడేస్తే అందులోంచి మంచి ప్రవాహ నీళ్ళు వచ్చే సంగతి అందరికీ వినపడేలాగా గట్టిగా చెప్పేసింది. ఆ ఊరి జనమంతా పలుగులు పారలు అవి పట్టుకుని ఈ అమ్మాయి వెంట ఆ కొండగో దగ్గరికి వెళ్ళారు. వెంటనే ఆ దుంపను బయటకు లాగారు. ఆ దుంపను ముక్కలు ముక్కలుగా చేసేసి ఆనవాళ్ళు లేకుండా పడేశారు. ఈ లోపలనే పెద్ద గాలి వచ్చి ఆ అమ్మాయిని ఆ గుహ లోపలికి విసిరేసింది. నీళ్ళకంత పెద్దది కాగానే నీళ్లు ప్రవాహంలాగా ఆ కంతలోంచి వస్తూ ఉన్నాయన్నమాట. అందరు ఆ నీళ్ళ ప్రవాహంలో పడి చాలా ఆనందిస్తున్నారు. అందులో ఆడుతూ ఉన్నారు. నీళ్ళని చూసి సంతోషాన్ని పట్టలేకపోతున్నారు. అంబరంలో అమ్మాయి గుహ లోపలికి విసిరివేయబడ్డ సంగతి ఎవ్వరూ గమనించలేదు. అమ్మ వాళ్ళ తల్లికి చెప్పడానికి ఊళ్ళోకి పరిగెత్తింది కాబోలు అనుకున్నారు. ఇంకా ఆ గుహలో పడ్డ అమ్మాయి మీద రాక్షసులు కోపంతో చిందులు దొక్కుతున్నాడు. ఇక్కడ నీటి ఊట గురించి ఎవ్వరికి చెప్పొద్దన్నానా? ఏం చేశావో చూడు నువ్వు. మీ వాళ్ళంతా నా నీరెత్తుకుపోతున్నారు. నిన్నిప్పుడే ఇక్కడే చంపేస్తా అన్నాడా రాక్షసుడు. ఇంకా పొడుగుజేడు అమ్మాయికి కూడా చాలా కోపం వచ్చేసింది. చంపుతావా? చంపు. ఇతరుల కోసం చావాల్సి వస్తే నేను అందుకే మాత్రం భయపడను. చంపే అన్నది. ఆ మాట వింటూనే రాక్షసుడు క్రూరంగా నవ్వి, నిన్ను అంత తేలిగ్గా చావనిస్తాననుకుంటున్నావా? నిన్ను ఆ కొండ పైన అంచుకు తీసుకుపోతాను. నిన్ను అక్కడ రాయి కట్టి పడేస్తే ఆ నీళ్లు నీ మీదుగా పారుతుంటాయి. నువ్వు నాని నాని చివికి చివికి చస్తావు అన్నాడా రాక్షసుడు. ఆ పొడుగుజేడు అమ్మాయి సరేనని చెప్పి, సరే సరే చనిపోయే ముందు తన ముసలితనంలో ఒకసారి చూసొస్తానని, తనకున్న పందులను ఎవరికైనా అప్పగిస్తానని, తన తల్లి బాధ్యత కూడా వేరే వాళ్ళకి అప్పగించి వస్తానని చెప్పిందన్నమాట. సరే, ఆ మాట మీదే ఉండు. త్వరగా వచ్చేయి. వచ్చానంటూ లోపలికి వచ్చి నన్ను చికాకు పెట్టకు. ఈసారి నీకు నువ్వే కొండపైకి ఎక్కి పడుకో. ఒకవేళ మాట తప్పి నువ్వు రాలేదనుకో, ఆ శిక్ష మీ ఊరి వాళ్ళకేస్తాను. నీటి గుంతని లోపల నుంచి మూసేసి నీళ్లు రాకుండా చచ్చిపోయేలా చేస్తాను మీ ఊరి వాళ్ళందరినీ అంటూ రాక్షసి హెచ్చరించింది. ఇంతలో పెద్ద గాలి వచ్చి ఆ అమ్మాయి కొండపైకి తోసేయబడింది. ఆ పొడుగు జుట్టు అమ్మాయి వాళ్ళ ఊరికి చేరుకుంది. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది. కొన్ని రోజులు పక్కూరికి వెళ్ళొస్తాను అని చెప్పింది. తర్వాత తన పందులని పక్కింటి పిన్నిగారు చూసుకుంటానందిలే అని ధైర్యం చెప్పింది. వాళ్ళమ్మ కూడా సరే అలాగే వెళ్ళిరా, ఏం దిగులు పడకు, నా గురించి ఏం దిగులు వద్దులే అని ప్రేమగా ఆ కూతుర్ని ముద్దాడింది. అట్లాగే ఈ కూతురు కూడా వాళ్ళ తల్లిని చక్కగా ముద్దాడింది. ఇంకా పందులని తనిగా చివరిసారిగా చూస్తున్నట్టుగా ప్రేమగా వాటిని నిమిరింది. పాపం బాధ బయటకు వస్తూ ఉంటే దుఃఖం వస్తూ ఉంది. ఆ దుఃఖాన్ని ఆపుకుంటూ తల్లికి వీడుకోలు చెప్పి బయలుదేరింది అమ్మాయి. ఆ కొండ దిక్కుగా పోతూ ఉంటే దారిలో ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించిందనమాట. అక్కడ కాసేపు నిలబడి ఆ మర్రి చెట్టుతో ఇంకా రోజు వస్తూ పోతూ నిన్ను చూడలేను కదా అని అన్నది. ఇంతలోనే మర్రి చెట్టు వెనక నుంచి ఒక తాత ముందుకొచ్చిండు. ఆ తాత బట్టలు గడ్డం ఆకుపచ్చ రంగులున్నాయి. తాత ఈ పొడుగుజేడు అమ్మాయి దగ్గరకు వచ్చి, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. ఆమె భారంగా నిట్టూర్చి దిగులుగా తాత ముందు నిలబడ్డది. తాత ఆమెను, బాధపడకమ్మా,
కలకాలం ఉంటాయా కష్టాలు? నీ కష్టమేందో చెప్పు అని ఓదార్చాడు. చివరికి ఇలా అన్నాడు, నాకు తెలుసు నీ మంచితనం గురించి. నిన్ను ఎలాగైనా ఆ రాక్షసి బారి నుంచి కాపాడాలనుకున్నాను. చెట్టు వెనక్కి ఒకసారి వచ్చి చూడు, ఆ సంగతేందో నీకే తెలుస్తుంది అన్నాడు. ఆ అమ్మాయి చెట్టు వెనక్కి వెళ్ళి చూసి ఆశ్చర్యపోయింది. ఆ బొమ్మ అచ్చం తనలాగే ఉంది, కాకపోతే నెత్తిపైన బోడిగా ఉంది. ఆ తాత తన మనసులోని మాటను ఆ అమ్మాయికి చెప్పాడు. ఆ రాక్షసి నిన్ను చంపాలనుకుంటుంది. అందుకే నువ్వు కొండపైన పడుకుంటే నీ మీదుగా నీళ్లు పారాలనుకుంటుంది. నీళ్ల తాకిడికి ఒత్తిడికి నువ్వు తట్టుకోలేక నువ్వు చచ్చిపోతావని అనుకుంటుంది. అవునా? సరే, ఆ రాతి బొమ్మని ఎలాగోలా నేను కొండపైకి చేర్చి నీళ్లు ఆ బొమ్మపై పారేలా ఏర్పాటు చేస్తాను. కానీ ఈ బొమ్మకి జుట్టు లేదు కదా, రాక్షసికి అనుమానం వస్తుంది. రాక్షసికి అనుమానం రాకుండా ఉండాలంటే ఈ బొమ్మకి జుట్టు పెట్టాలి. మరి జుట్టు పెట్టాలంటే నువ్వు కొంచెం ఓర్చుకున్నావనుకో, నీ తల మీద వెంట్రుకలన్నీ ఒక్కొక్కటి తీసి ఈ బొమ్మకి అతికిస్తా. అప్పుడు ఆ రాక్షసి ఈ బొమ్మని నిజంగా నువ్వే అనుకుంటుంది. ఏమంటావు అన్నాడు. సరే అంద అమ్మాయి. పూజడ అమ్మాయి వంక చూస్తూనే ఒక్కొక్క వెంట్రుక పీకి ఆ రాతి బొమ్మ నెత్తిన పెట్టగానే అవి అక్కడ అతుక్కుపోతున్నాయి. ఈ తతంగం అంతా ముగిసేదాకా పొడుగుజేడు అమ్మాయి ఆ పంటి బిగున బాధంతా బిగించి భరించింది. కొంతసేపటి తర్వాత బొమ్మ నెత్తి నిండా జుట్టయింది. ఈ అమ్మాయికేమో తలలో ఒక్క వెంట్రుక కూడా లేదు. ఇంకా తాత అన్నాడు, బంగారు తల్లి, ఇక నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళు. పొలాల్లోకి నీరొస్తుంది. రైతులు పంటలు పండిస్తారు. వాళ్ళకి నీ చేతనైనంత సహాయం చెయ్యి. ఈ క్షణం నుంచి ఇక్కడి ప్రజల బతుకుల్లో కొత్త వెలుగొస్తుందిలే. అందరూ సుఖశాంతులతో హాయిగా ఉంటారు అనుకుంటూ ఆ తాత బొమ్మతో సహా ఆ పర్వతాల వైపు వెళ్ళిండు. ఆ బొమ్మను కొండపైకి చేర్చిండు. రాక్షసి కోరినట్టే ఆ బొమ్మను కూడా అక్కడ ఉంచిండు. నీటి దార ఆ బొమ్మ మీద నుంచి ఆ వెంట్రుకల మీద నుంచి కిందికి ప్రవహించేలాగా ఏర్పాటు చేసిండు. అదంతా పూర్తి చేసి తాత ఆ కొండల వైపు ఆ పర్వతాల వైపు వెళ్తూ ఉంటే ఆ అమ్మాయి అవక్కాయ అట్లాగే చూస్తూ ఆ చెట్టుకలా చేరబడిపోయింది. కాసేపటికి నెత్తిపైన చిరచిరమనడం దురద పుట్టడం మొదలైంది. అరచేతులతోని ఆ అమ్మాయి తల రుద్దుకుంది. ఎంత ఆశ్చర్యం అనుకున్నారు! పోయిన జుట్టు స్థానంలో నల్లటి పొడవాటి జుట్టు మళ్ళీ మోల్చేసింది. ఆ అమ్మాయికి చాలా సంతోషం వేసింది. అందుకని తాత వస్తాడేమో, కృతజ్ఞతలు తెలుపుకోవచ్చు కదా అని చాలాసేపు అతని కోసం నిరీక్షించింది. కానీ తాత రాలేదు. ఆ మర్రి చెట్టు ఆకుల్లో చిన్న కదలికేదో కదిలింది. తర్వాత ఒక చిన్న పాపలాంటి గొంతు ఇలా అన్నది, పాపా, ఇక నువ్వు ఇంటికి వెళ్ళమ్మా. ఆ రాక్షసి మన మాయలో పడిపోయింది. ఇక నీకు ఈ ఊరికి దాని బెడత వదిలిపోయింది. ఆడుతూ పాడుతూ వెళ్ళిపోమ్మా అన్నది. అప్పటి నుంచి ఆ దోగో జలపాతం అందమైన అమ్మాయి కొండపైన పడుకుని జుట్టు విరబోస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. అంతే, కథ కంచికి మనం ఇంటికి.